నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రీని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 50 మినీ ఇడ్లీ ఈటింగ్ ఛాలెంజ్. సూపర్ కదా చిన్న? అవును. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. 50 ఇడ్లీలు, ఒక్కటి రెండు కాదు 50. అసలు ఈ 50 ఇడ్లీలు మేము తినగలుగుతామా లేదా చూద్దాం. మినీ ఇడ్లీలు అని ఎందుకన్నాను తెలుసా? ఇడ్లీలు బుజ్జి బుజ్జిగా చేసిన, అందుకని మినీ ఇడ్లీలు అని చెప్పిన. ఒక్క రేంజ్ లో ఉండే టేస్ట్. అంటే ఇడ్లీ అయితే నార్మల్ టేస్ట్ ఎట్లా ఉంటుంది అందరికి తెలుసు. చికెన్ కర్రీలో ముంచుకొని తింటే ఉంటది చూడు, అబ్బా ఆ టేస్ట్. మనం ఇంతకు ముందు కూడా ఇడ్లీ ఛాలెంజ్ చేసినాం, కాకపోతే ఈ రోజు మినీ ఇడ్లీ ఛాలెంజ్. ఈ 50 మినీ ఇడ్లీలు మేము తింటామా లేదా అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేందో లేట్ చేయడం ఛాలెంజ్ చేసి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో 5 మినిట్స్ టైమర్ ఉంది. ఈ 5 మినిట్స్ లో ఎవరైతే ఎక్కువ ఇడ్లీలు తింటారో వాళ్ళ వినైనట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. మనకైతే మొత్తం ఇక్కడ 50 ఇడ్లీలు ఉన్నాయి. నాకు 25, మా చెల్లెకి 25. ఈ 25 ఇడ్లీలో నుంచి ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళ వినైనట్టు. ఓడిపోయిన వాళ్ళకే క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు కూడా నేనే విన్నాయి. మళ్ళీ మా చెల్లెకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఊరికి ఓడిపోనుకుంటా కూర్చుంటాను నేను. ఓడిపోతాం ఈ రోజు కూడా. ఓడిపోను చూడు. లాస్ట్ టైం మోమోస్ లో కూడా నేనే విన్నాను. మళ్ళీ లాస్ట్ కి ఇప్పుడు నేనే వినేద్దా. మినీ ఇడ్లీలు పండు ఒకటేసారి 2 కూడా పోతాయి నోట్లకి. ఓకే గైస్, చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఆగు, టైమర్ ఆన్ చేయి. ఏడుందో ఏమో కనిపించలేదు. కొంచెం ఆన్ చేసుకొని. ఓకే, డన్. స్టార్ట్ అయింది. మెట్టి కెమెరా స్టార్ట్ అయింది. కెమెరా అంటే టైమర్ కాలుతుంది. అమ్మా, ఏమైంది? తిను వస్తావు సార్. అయిపోతావు. అయిపోతావు. కొంత పట్టేసుకుంది కదా చిట్టి.
అర్థం కావట్లేదు. అది ఓడిపోయినట్టే ఆకు. ఇంకా టైం ఉంది కదా. మరి ఉన్నాయా? టైం ఉంది ఇంకా. చిన్న దెబ్బ విని నేనే విన్నర్ అయిపోయా. ఏం చిన్న 25 ఇడ్లీలు మొత్తం తినేసినావా? అది కూడా ఇంకా 1 minute ఉండగానే తొందరగా అయిపోయింది అది. 4 minutes లో తినేసింది. ఏమన్నా ఇందాకేమన్నా తినైతే అనుకున్నా, కానీ నాకు స్టార్టింగ్ లోనే పొరవైంది. మధ్యలో అసలు తినలేకపోయినా నేను. గొంతు పట్టుకున్నది నాకైతే. నాకు ముందే కోల్డ్ అయింది, కారం అవుతున్నది, చేదుంది నోరంతా. కారం ఉంది అయినా కర్రీ మాత్రం సూపర్ ఉంది. అద్దరిపోయింది. చికెన్ లేకి ఇడ్లీ అయితే అద్దరిపోయింది అసలు నిజంగా. అసలు ఒక్కటి కూడా మిగిలేదు కూడా, మొత్తం తిన్నది. నా ఇంకా ఎన్ని ఉన్నాయి? 5, 6 ఉన్నాయి. ఇంకా 6 ఉన్నాయి నా అయిపోయినాయి. ప్లేటున్నర మిగిలినాయి. నాది వావ్ సూపర్ చిన్న. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను మొత్తం తింటామని. శభాష్. నువ్వు కొడతలేవు, అందుకు నేనే కొట్టుకుంటున్నా అప్పనండి. సో గైస్ పండు అయితే మొత్తం తినేసింది. 5 minutes కంటే తక్కువ టైంలోనే తిన్నది. ఇంకా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇది తొందరగా తినేస్తుంది అని. నేనే తింటా అనుకున్నా, బట్ నేను తినలేకపోయినా మా చెల్లె తిన్నది. ఇంకా ఇద్దరి మిగులుతాయి, కౌంట్ చేసుకోవాల్సి అనుకున్నా. నేను కూడా అంతే అనుకున్నా, కానీ నేను విన్నైతే అస్సలు అనుకోలేదు నేనైతే. మరి ఎందుకు అంత స్పీడ్గా తినేసినావు? మరి గెలవాలి కదా, అన్నందుకని గెలవాలి కదా. గెలిచినావు కదా, గెలిచి చూపించిన. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లెత్తే విన్ అయింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పనిష్మెంట్ ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు నేను ఓడిపోతా అనుకోలేక ఓడిపోయిన వచ్చి అమ్మా. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? కీరా దోసకాయ ఉంటుంది కదా, కీరా దోసకాయని సోయా సాస్లో డీప్ చేసుకొని తినాలి. సోయా సాస్ ఎట్లుంటుందో కూడా తెలియదు టేస్ట్ నాకు. అన్ని ఫుడ్లో వేస్తా, కాకపోతే ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ చేసినప్పుడు వేస్తా, కాకపోతే దాని టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. చప్పగా ఉంటుందా, కారం ఉంటుందా, ఉప్పు ఉంటుందా అస్సలు తెలీదు. ఇప్పుడు తింటారుగా తెలుస్తుంది. తిన్నావు ఎప్పుడన్నా? తినలే, ఇప్పుడు తెలుస్తుంది అనమాట. కీర దోసకాయలో ఉప్పు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, ఇంకా దాంట్లో పెరుగు వేసుకొని తింటే ఇంకా అద్దరిపోద్ది. కానీ సోయా సాస్ లో అద్దుకొని తింటే అది చచ్చిపోతారు, చచ్చిపోతారు. సూపర్ ఉంటది చూడు. ఓకే గైస్, మనం ముచ్చట్ల తర్వాత పనిష్మెంట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే చూపి మరి. నువ్వే. నేనే వేస్తా, నేనే తింటా. ఎన్ని స్లైస్ ఇస్తాడు? 8. 8 తినా? 5 తిను చాలు, ఎక్కువ వద్దు. 5 తినా? ఏంది నేనొకటి కూడా ఉంది. 5 తిను. ఫుల్ డిప్ చేసుకోవాలా, సామ్సంగ్ డిప్ చేసుకోవద్దు. అవునవును అవునవును. నేను తినలేనా మొన్న? నేను డిప్ చేసిస్తాను, నువ్వేమన్నా? నువ్వే డిప్ చేసుకో, నేను ఏమంటలే నీకు, నేను చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే పనిష్మెంట్ తీసేసుకుందాం, తప్పదు. ఎంతసేపు ఆలోచించి కూడా దాన్ని చూసినా కూడా నేనే తినాలా, అంతే మరి. ఓకే స్టార్ట్ చేద్దాం. దగ్గర పెట్టుకో, కింద పడుతుంది. ఏ అమ్మ మంచిగున్నావు, మొత్తం డిప్ చేస్తావా? దాంట్లో పడేసి ఇంకో దాంట్లో తీసుకొని తినేసి అయిపోయి. అయ్యే పడిపోతుంది. 2 తింటావు చిట్టి ఒకటేసారి? నేను చెప్తున్నాను అదంతా తీసేయద్దు, చేసుకొని తినాలా. వాసన ఎట్లా వస్తుంది వీడికి? వాసన వస్తుంది. ఈ చాట్ జీపీటీ చెప్పే పనులు ఎన్ని ఇంతే ఉంటాయి. ఘోరంగా వాసన వస్తుంది అది. అనిపిస్తుంది. వాళ్ళ చిట్టి పడే దాంట్లో పడే.
అయిపోయి తప్పుడు నోటు తీసుకోదు దాంతో పాటు నమ్మలేసి కమ్మ ఉంది ఒకటి తింటే ఎట్లుంది స్మెల్ టేస్ట్ ఎట్లుంది ఉప్పు ఉంది ఇది. ఉప్పు ఉందా స్మెల్ స్మెల్ గలీగా వస్తుంది కానీ టేస్ట్ ఉప్పు ఉంది కానీ అవి రెండు మిక్స్ చేసుకుని తింటే దరిద్రంగా ఉంది ఘోరాతి ఘోరం పండు నీకు ఒకటి ముంచేసా తిను అద్దు అబ్బా ఇలాంటి పనిష్మెంట్లు ఇంకోసారి ఇచ్చిన ముక్కు కోసేస్తా ఓడిపోతే ఖచ్చితంగా ఇస్తా ఓడిపోతే ఎందుకు ఇస్తా నీకు ఇస్తా ఉండు లాస్ట్ టైం వీడియో ఇది కాదు వేరేది ఇదే ఇస్తా నువ్వు తీసుకున్నా అన్ని వీడియోలు చెక్ చేసుకో మస్తు వీడియోలు మస్తు తీసుకున్నా సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయింది నేను పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఇలాంటి పనిష్మెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సో గైస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది మీరే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ ద నెక్స్ట్ వీడియో బై బై